హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీట్ వాయిస్. ఈ కథ పూర్తిగా కల్పితం. ఏదైనా వ్యక్తితో సంఘటనతో సంబంధం ఉంటే అది యాదృచ్ఛికం మాత్రమే. ఇది ఎవరిని ఉద్దేశించిన కథ కాదు, కేవలం వినోదం కోసం మాత్రమే. స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే ఈ కథలోకి వెళ్లే ముందు చిన్న సలహా. శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుష వశీకరణం చేయబడను. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడుతుంది. మీ ముఖం, ఫోటో, చేయి, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. భార్యాభర్తల వశీకరణం చేయబడను. భర్త పరస్త్రీ వ్యామోహం నుంచి విడిపించడం, మీరు ఇష్టపడ్డ వాళ్ళు మీ వద్దకు రావడం, స్త్రీ మరియు పురుషులకు ప్రతి మీరు నా కథ ప్రశాంతంగా కళ్ళు మూసుకుని మీ దగ్గర ఇయర్ ఫోన్స్ ఉంటే పెట్టుకుని కథను ఫీల్ అవుతూ వినండి. అయితే ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మీ అందరి మనసును హత్తుకునే విధంగా ఉండబోతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? అయితే ఈ కథలో నాకు అందాల అక్క నందినికి మధ్య నాకు జరిగినదనమాట. అయితే నందిని మా సొంత అక్క కాదు, నాకు దగ్గర వరస అవుతుంది. తనకు ఈ మధ్యనే ఇంజనీరింగ్ చదువు పూర్తయి ఉద్యోగం వెతుక్కోవడం కోసం మా ఇంటికి వచ్చింది. నేను కూడా ఇంజనీరింగ్ పూర్తి చేసి ప్రస్తుతం జాబ్ కోసం చూస్తున్నా. ఇంకా నందిని వచ్చిన రోజు నుంచి కాస్త సిగ్గుతోనే తనకి దూరంగా ఉండేవాణ్ణి. కానీ తన మాత్రం ఏంట్రా అని ఇలా అమ్మాయిలా సిగ్గుపడిపోతా నన్ను చూస్తుంటేనే నాతో చాలా సరదాగా ఉంటూ నన్ను ప్రతిరోజు కూడా ఆట పట్టించేది. అలా కొన్ని రోజులకు ఆమె దగ్గర సిగ్గుపడ్డం ఆపేసి తనతో సరదాగా ఉండేవాణ్ణి. నా కాలేజ్ డేస్ నుంచి నాకు ఒక లవర్గా ఉండేది. ఆ విషయం నందిని వచ్చిన 2 రోజుల్లోనే పసిగట్టేసింది. కానీ నా దరిద్రం బాగోక నా లవర్కి చదువు అయిపోయాక వేరే సిటీకి జాబ్ కోసం వెళ్ళిపోయింది. నేను మాత్రం ఇక్కడే హైదరాబాదులో జాబ్ కోసం ఉండిపోయా. కానీ నా లవ్ బ్రేకప్ అవ్వడం వల్ల నేను చాలా డల్గా తయారయ్యా. ఈ విషయం తనకు కూడా తెలుసు. నేనే చెప్పా. ఒకసారి మా మాటల మధ్యలో నా లవ్ స్టోరీ మొత్తం కూడా చెప్పేశాను. అయితే ఇంకా ఒకరోజు ఆదివారం ఉదయం అమ్మ వచ్చి నన్ను లేపి గార్డెన్లోకి తీసుకువెళ్ళింది. మాకు ఒక పెద్ద గార్డెన్ ఉంది. అదంటే మా అమ్మకు చాలా ప్రాణం. అందుకే నెలకొకసారైనా దాన్ని క్లీన్ చేసి క్లీన్ అండ్ గ్రీన్ పని చేస్తుందన్నమాట. అలా నేను వెళ్ళేసరికి అక్కడ నందిని అక్క కూడా మా కోసం వెయిట్ చేస్తుంది. మా అమ్మ మా ఇద్దరికి పని అప్పచెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయింది. అక్కడ నందిని అక్క నైటీ వేసుకొని గార్డెన్ క్లీన్ చేస్తుంటే మొదటిసారి తను అలా చూసి నాకు ఒక వింతైన ఫీలింగ్ కలిగింది. కానీ నందిని నన్ను పట్టించుకోకుండా తన పనిలో తాను నిమగ్నమై ఉంది. నేను మాత్రం తనను చూస్తూనే ఉన్నా. ఎందుకో ఈరోజు మొదటిసారి నాకు నందిని అక్క చాలా అందంగా కనిపిస్తుంది. నేను అలా చూస్తుంటే తను కూడా నా దగ్గరికి వచ్చి, ఏరా బుజ్జిగా, నీ లవర్ వెళ్ళిపోయిన దగ్గర నుంచి నువ్వు చాలా డల్ అయిపోయావు. అసలు ఏమైందిరా నీకు? తను కాకపోతే ఇంకొక అమ్మాయి నీ లైఫ్లోకి వస్తుందిలే, బాధపడద్దు అని నన్ను ఓదార్స్తూ ఉంది. అలా ఓదార్చేసరికి నా గుండె వేగం కూడా పెరిగిపోయింది. అయితే నా లైఫ్లో ఏదో ఒక అద్భుతం జరిగినట్టు కూడా ఫీల్ అయిపోయాను. తను ఇచ్చిన ఆ ఓదార్పు నాలో కొంత ఎనర్జీని తీసుకువచ్చింది. అందుకనేమో మధ్యాహ్నం వరకు చాలా కష్టపడి పనిచేశా. నాతో పాటు నందిని అక్క కూడా చాలా కష్టపడి పనిచేసింది. గార్డెన్లో ఆ రోజంతా కూడా కష్టపడి పనిచేసేసరికి ఇద్దరం కూడా బాగా అలసిపోయాం. నైట్ డిన్నర్ చేసిన తర్వాత వెంటనే ఇద్దరం ఒకే గదిలో ఉన్న 2 వేరు మంచాల మీద ఆదమరిచి ఇద్దరు కూడా నిద్రపోయాం. ఇక ఆ మరుసటి రోజు ఉదయం కిటికీల నుంచి సూర్యకిరణాలు సరాసరి మా ఇద్దరి ముఖాల మీద పడడంతో ఇద్దరం లేవడం స్టార్ట్ చేశాం. మొదట నందిని అక్క లేస్తుంటే నేను నిద్రకళతో తన వైపు చూశాను. నందిని ముఖం మీద తెల్లని సూర్యకాంత పడి ఆమె ముఖం భలే అందంగా కనిపిస్తుంది. లేచి కూర్చుని విరబూసిన జుట్టును కొప్పులో ముడి చుట్టుకుంటూ ఒళ్ళు విరుచుకుంటూ ఉంటే ఆ క్షణం తన అందమైన నెమల్లా కనిపించింది. తన వైపు వింతైన చూపు చూస్తూ, నిద్ర బాగా పట్టిందా నందిని అక్క అని అడిగాను. అందుకు నందిని అక్క నన్ను కూడా లోతైన చూపు చూస్తూ, ఎక్కడ్రా బుజ్జిగా, నిన్న చేసిన గార్డెన్ పని వల్ల నా ఒళ్ళంతా ఒకటే నొప్పులో కాస్త కొబ్బరి నూనె ఒంటికి దట్టంగా పట్టించి వేడి నీటితో స్నానం చేస్తేనే కానీ ఈ ఒంటి నొప్పులు పోయేలా లేవు అంతే. నేను వెంటనే అయితే నూనె రాసుకొని నువ్వు స్నానం చేసి వస్తే నేనైతే రాయినా అని అన్నాను. నేను కూడా రెడీ అయ్యి బయటికి వెళ్ళాలక్క, మా ఫ్రెండ్స్ నా కోసం వెయిట్ చేస్తారు అన్నాను. అప్పుడు తనైతే నువ్వు హాల్లోకి వెళ్ళి స్నానం చేసి వెళ్ళు, నేను ఇక్కడే నూనె రాసుకుని స్నానం చేసేసరికి చాలా సమయం పడుతుందిలే అని నా వైపు కొంటగా చూస్తూ చెప్పింది.
ఆ మాటలు విన్న నాకు కొంచెం తన మీద ముద్దుగా కోపం వచ్చింది. అంటే వెంటనే ఈ రూమ్‌లోనే గీజర్ ఉంది. నీకు తెలుసుగా వేడి నీటితో నేను స్నానం చేస్తానని. తెలిసి కూడా నువ్వు నన్ను హాల్లోకి చేయమంటావా? అని తన మీద అలిగి కొంచెం కోపమనేది నటించాను. సరే బుజ్జి, నేనేదో తొందరలో అనేసా. నువ్వు కూడా ఇక్కడే స్నానం చెయ్యి. కానీ ఈలోపు నా ఒంటి నొప్పులు తగ్గడానికి నా ఒంటికి ఆయిల్ పెట్టుకోవాలి అంటూ ఆయిల్ డబ్బా తన చేతిలోకి తీసుకొని నా వంక అదోలా చూస్తూ ఉంది. అలా చూస్తుంటే నా మనసులో టక్కన ఒక తొంటరి ఆలోచన పుట్టింది. వెంటనే ఆలస్యం చేయకుండా నేను నీకు నూనె రాయనని అడిగేశా. సరే అయితే త్వరగా రాయు, నాకు మళ్ళీ ఇంటర్వ్యూ టైం అవుతుంది అంటూ చేతిలో ఆయిల్ డబ్బా నా చేతికిచ్చి వెళ్ళి మంచం మీద పడుకుంది. నేను ఆయిల్ డబ్బా తీసుకుని కొబ్బరి నూనె చేతిలో తీసుకొని తన వీపు మీద చేతులతో రాస్తున్నాను. నా చేతి వెచ్చని స్పర్శ తగలని తన కళ్ళు మూసుకొని చిన్న నిట్టూర్పు విడిచింది. నిన్నటి అలసట తాలూకు భారం, శ్రమ అంతా ఇలా నువ్వు ఆయిల్ రాస్తుంటే కరిగిపోయినట్టు తన ముఖంలో చాలా చాలా ప్రశాంతత కనిపించింది. అయితే ఇంతలో నువ్వు ఇలా ఆయిల్ రాస్తుంటే చాలా రిలాక్స్డ్గా ఉంది. నీ చేతిలోనే ఏదో మ్యాజిక్ ఉందిరా బుజ్జి అంటూ చిన్న స్వరంతో అంది. అలా తనకి కాసేపు మసాజ్ చేశాక తన కాళ్ళకు కూడా చేస్తుంటే తన ముఖంలో తొలిసారి విశ్రాంతి పొందుతున్న భావం కనపడింది. అప్పుడు తను, ఏరా బుజ్జి, నువ్వు ఎప్పుడైనా మీ లవర్కి ఇలా ఆయిల్ రాసావా అని నా వైపు అదోలా చూస్తూ అడిగింది. లేదు కానీ అని మరోలా చెప్పబోతూ ఆ ఒక్క క్షణం ఆగిపోయా. నేనేం చెప్తానో ముందే తనకు అర్థమైనట్టు నా కళ్ళలోకి చూసి, అంటే మా బుజ్జిగాడు ఇప్పటికీ అమాయకుడు అనుకున్నాను, కానీ నేను అనుకున్నంత అమాయకుడు మాత్రం కాదని నాకు ఇప్పుడే తెలిసిందని నవ్వింది. నువ్వు అనుకున్నట్టు ఇక్కడేమీ అంత జరగలేదు, కానీ కవర్ చేశా. నేను ఒంటికి రాయడం అంటే ఆయిల్ రాయడం పూర్తి చేసి ఇంకా నువ్వు వెళ్ళి స్నానం చేసిరా అన్నాను. నా చేతిని తీసేయడంతో ఒక్కసారిగా లేచి తన అప్పుడే అయిపోయిందా, ఇంకా కాసేపు చేస్తే బాగుండేదిరా, ఏదైనా సరే నీ చేతిలో మంచి మ్యాజిక్ ఉందిరా బుజ్జి అంటూ లేచి కొంచెం ఆయిల్ తీసుకొని నా ముఖానికి అంటే తన ముఖానికి కూడా రాసుకుంది. అలా రాసుకున్న తర్వాత తన వంక ఒక వింతైన ఆకర్షణతో కూడిన చూపు చూసి బాత్రూంలోకి వెళ్ళిపోయింది. అలా స్నానం చేసి బయటికి తన తడి జుట్టును తుడుచుకుంటూ నవ్వుతూ వచ్చి నా ముఖంలో చూసి కాస్త సిగ్గుపడింది. తన సిగ్గుకు కారణం తెలిసిన నేను కూడా చిన్నపాటి నవ్వు నవ్వా. నాకు కూడా నిన్నటి గార్డెన్ పని వల్ల నా ఒళ్ళంతా బరువుగా అలసటగా అయ్యింది. నా అలసటను ముందే పసిగట్టిన తను కూడా నా దగ్గరికి వచ్చి ఆయిల్ తీసుకొని, నీకు కూడా ఆయిల్ రాయినా, అసలే నిన్న చాలా అలసిపోయావుగా అంటూ నా ఇష్టం అడగకుండానే నన్ను పట్టుకోమని నా తలకి భుజాలకి ఆయిల్ రాయడం మొదలుపెట్టింది. తను అలా ఆయిల్ రాయడం మొదలుపెట్టగానే నా ఒంట్లో నొప్పులన్నీ కూడా అమాంతంగా పారిపోయాయి. తన వెచ్చటి చేతి స్పర్శ తాకిడికి నా గుండె లోతుల్లో మరొక అలజడి మొదలయ్యింది. నా కళ్ళు అమాంతం మూతలు పడ్డాయి. అప్పుడు తెలిసింది తను ఇందాక ఎందుకు కళ్ళు మూసుకుని వింతైన అనుభూతికి లోనైందో. నా ఊహా ప్రపంచంలోకి ముందే వెళ్ళి వచ్చిన నందిని అనుభవం రీత్యా, బాబు బుజ్జి, ఊహల్లో వివరించింది చాలు కానీ కాస్త ఈ లోకానికి రా అంటూ కొంటిగా నన్ను తట్టి లేపింది. లేచిన నేను ఒక్క క్షణం తన కళ్ళలోకి సూటిగా చూడలేకపోయా. వెళ్ళి వేడి నీటితో స్నానం చేసి, నీ అలసటని కాస్త తీర్చుకో బుజ్జిబాబు, సాయంత్రం నీతో కాస్త వివరంగా మాట్లాడాలి అని నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది తను. అయితే మళ్ళీ నా మనసుకు ఆ సాయంత్రం మా మధ్య అసలు ఏం జరగబోతుందనే ఆలోచనతో నిండిపోయింది. ఈ కథ నచ్చితే ఈ కథను లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి కథలను అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అంటే ఇలాంటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బై బై ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.